గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దిస్ ఇస్ శ్రీకాంత్ సాగర్. ఈరోజు వెస్టీజ్ అనేది చాలా అద్భుతమైన అవకాశం మనందరి లైఫ్లో. కాబట్టి ఆరోగ్యం, ఆదాయం మనకు కావాలంటే మనం వెస్టీజ్లో ఇన్వాల్వ్ అయ్యాం. సో అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరు కూడా హెల్తీ అండ్ వెల్తీ అవ్వాలంటే వెస్టీజ్ మ్యాండేటరీ. సో ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ ప్రూవ్ అయింది. సో ప్రొడక్ట్ క్వాలిటీ కూడా వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంది కాబట్టి మనం ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. సో అదేవిధంగా ఈరోజు వెస్టీజ్ మనందరికి ఒక మంచి అవకాశం ఇచ్చింది. 2026 ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనందరం కూడా విఎంసీఎం అవడానికి, పర్ మంత్ 10 లక్షల ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది వెస్టీజ్ మనకి ఇచ్చింది. అదే మనకు బయట ఇన్కమ్ రావాలంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకున్న క్వాలిఫికేషన్తో మన లోకల్లో, మన ఏరియాలో 20-30 వేలు వస్తుంది. అంతకంటే ఎక్కువ కావాలి, 10 లక్షలు 20 లక్షలు కావాలంటే దేశం దాటి వెళ్ళాలి. కానీ భారతదేశంలోనే ఉంటూ, మన ఏరియాలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో ఉంటూ, ఫ్యామిలీతో ఉంటూ మనం లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెస్టీజ్ ఈ రోజు చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ మనందరూ కూడా 500 రకాల ప్రొడక్ట్స్ ఇచ్చింది. సో ఎవరికి అవసరమైన ప్రొడక్ట్స్ వాళ్ళకు మనం చెప్పడం వల్ల, సో అదేవిధంగా వాళ్ళకి లీడర్షిప్ నేర్పించడం వల్ల ఈరోజు వెస్టీజ్ మనకి అన్ని అందిస్తూ ఉంది. సో ఈ యొక్క జర్నీలో మనకి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, ఎస్ఆర్ను ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. సో మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, చీమలు చూడండి ఎన్ని అడ్డంకులు ఇచ్చినా అవి గమ్యాన్ని చేరుకుంటాయి. సో వాటిని చూసి మనం నేర్చుకోవాలి. వాటి చాలా చిన్న మెదడు, మనది ఇంత పెద్ద మెదడు. మనం సవాళ్ళని అధిగమించి ముందుకెళ్తే 2027 హ్యాపీ న్యూ ఇయర్ చాలా అద్భుతంగా జరుపుకోవచ్చు. మనకంటూ సొంత కారుతో, మనకంటూ ఒక లాక్స్ ఆఫ్ ఇన్కమ్తో, మనకంటూ ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్తో, మనకంటూ ఒక బృందం, ఒక టీం తోటి మనం 2027లో మంచిగా అడుగు పెట్టాలి. అంటే టైం వేస్ట్ అనేది చేయొద్దు. అర్థం చేసుకోండి, ఒక రాజు, సో వాళ్ళ రాజ్యంలో ఒక బట్టలు ఉతికి అతని ఫలితనం మెచ్చి రాజుగారు ఒక బహుమతి పంపిస్తాడు ఆయనకి. ఏంటిది ఆ బహుమతి అని అంటే, అతనికి ఒక మంచి పట్టు వస్త్రాలు పంపిస్తాడు, రాజు వస్త్రాలు. సో ఒక భటుడితో, ఆ భటుడు అతని దగ్గరికి ఆ పట్టు వస్త్రాలు తీసుకెళ్తే, ఇవి నాకెందుకు తీసుకొచ్చారంటే, రాజుగారు మీకు ఇవి ఇమ్మన్నారు, ఇవి వేసుకొని మిమ్మల్ని రాజుగారు రమ్మన్నారు అంటాడు. సో ఆ వ్యక్తి, ఆ సర్వెంట్, ఆ బట్టలు ఉతికి అతను ఆ పట్టు వస్త్రాలు వేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తాడు, దర్బార్కి వెళ్ళినప్పుడు, ఓకే నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, డెడికేషన్తో పనిచేసావు, నీ పనితనానికి మెచ్చి ఈ రోజు నువ్వు రాజువి, నువ్వు రాజు బట్టల్లో వచ్చావు కదా, ఈ రోజు నువ్వు రాజువి, నువ్వు ఏదంటే అదే, ఈ రోజు నేను నీకు సేనాధిపతిగా ఉంటా అని రాజుగారు చెప్తాడు. సరే అని చెప్పి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సర్వెంట్, ఆ బట్టలు ఉతికే వ్యక్తి రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. సో నువ్వు ఏదంటే అదే అన్నాడు కదా రాజు, ఏం కావాలో చెప్పు నీకనంటే, మొత్తం అటు ఇటు చూసి ఈ బట్టలన్నీ నేనే ఉతుకుతా అని చెప్పేసరి అంటాడు. అంటే అతను ఒక రాజు, ఈ రోజు ఆయనకు అవకాశం వచ్చింది. ఆ రాజ్యంలో ఉన్న పేదవాళ్ళను ధనవంతులు చేయొచ్చు, తనే ధనవంతుడు కావచ్చు, ఇంకా ఎన్నో ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు, నాకు కావాలని అడగొచ్చు ఆయన. కానీ అతను అడగలే. అతని బుద్ధి చాలా పేదరికమైన బుద్ధితోటి అలా అతను పూర్గానే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం పూర్గా ఉన్నాము, రిచ్గా ఉన్నాము అంటే అది మన ఆలోచన మాత్రమే లేదు, చూడండి. సో అతను అదే రోజు ఆ బట్టలు ఉతుకుతా అనకుండా అతను నేను డెవలప్ అవుతాను, నేను కూడా నాకు చిన్న రాజ్యం కావాలి, నేను రాజుగా ఉంటానని అనుకుంటే రాజు ఇచ్చిన మాట ప్రకారం అవుతుందా అవదా? కాబట్టి మనందరూ కూడా మన ఆలోచన మనల్ని పేదవాళ్ళని చేస్తాం. కాబట్టి దీన్ని గమనించండి. ఈ 2026లో మనందరం కూడా గొప్పగా ఆలోచన చేసి గొప్పగా వర్క్ చేద్దాం. దానికోసం ఈ ఇయర్ వేస్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతిరోజు కష్టపడి 2027లో ఎన్నో అచీవ్మెంట్స్ తోటి మనం అడుగు పెడదామని కోరుకుంటూ, మీ శ్రీకాంత్ సాగర్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.